నేను ఇంతవరకు చేసిన స్టాండ్ ఎలోన్స్లలో కూడా ఇంత అద్భుతమైనటువంటి సెట్ బ్యాక్స్ అయితే ఎక్కడ కూడా లేదండి. మీరు ఒక్కసారి మాత్రం ప్రాజెక్ట్కి అయితే విజిట్ చేసి మీరు కూడా పర్సనల్గా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈచ్ ఫ్లాట్ కూడా కార్నర్ ఫ్లాట్ ఉంటుంది, ప్లస్ 100% వెంటిలేషన్ కూడా బాగుంటుంది, వాస్తు ప్రకారం కూడా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసి సార్ ఇక్కడ మనకు కేవలం మనకు 53 lakhs 53 lakhs కి మాత్రమే ఇంక్లూడెడ్ అయి ఉన్నాయి చెప్పండి. సో దీంట్లో మనకి ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు అండి. ఈరోజు మీ ముందుకి కోంపల్లికి దగ్గరలో ఉన్నటువంటి గుడ్లపోచంపల్లి సమీపంలో ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇది స్టాండ్ అలోన్ అయినప్పటికీ కూడా మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్యూచర్స్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే ఈ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ కానీ ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కాశీ విశ్వనాథ్ సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను. అలాగండి ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ సరౌండింగ్ డెవలప్మెంట్స్ కానీ ఈ స్టాండర్లోని యొక్క వివరాలన్నీ కూడా కాశీ విశ్వనాథ్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే సార్. సార్ నమస్కారం వీణ గారు, బాగున్నారా? బాగున్నా సార్, థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా గ్రీనరీ బాగుంటుంది, కనెక్టివిటీస్ బాగుంటాయి, ప్లస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అలాంటి ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అయితే సార్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి, నా పేరు కాశీ విశ్వనాథ్ అండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చూసుకుంటే కనుక జస్ట్ మనకు అయోధ్య ఎక్స్ రోడ్ ఏదైతే ఉందో టువర్డ్స్ కొంపల్లి గుడ్లపోచంపల్లి రోడ్ మనం వస్తున్నప్పుడు కేవలం మన అయోధ్య ఎక్స్ రోడ్ నుంచి 500 మీటర్స్లోనే మనకి ఒక ప్రాజెక్ట్ ఒకటి ఉంది సార్. ఇక్కడ మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే అయోధ్య ఎక్స్ రోడ్ అనేది మెయిన్ సెంటర్ సార్. అలాగే మీకు ఒకవేళ మేడ్చల్కి వెళ్ళాలనుకున్నా కూడా అటు నుంచి రైట్ సైడ్ వెళ్తే మీకు మేడ్చల్ అనేది వస్తుంది. అలాగే మీరు స్ట్రేట్గా వెళ్తే రైలాపూర్ టువర్డ్స్ గౌడవల్లి మీకు కనెక్ట్ అవుతుంది. ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే జస్ట్ కేవలం 2 kilometers-లోనే మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ సమితిలో ఉన్నాం సార్. ఈ ప్రాజెక్ట్ ఏ ఎగ్జిట్ సార్? అది ఎగ్జిట్ నెంబర్ 6 వస్తుంది సార్. ఎగ్జిట్ నెంబర్ 6 అంటే మనకి కండ్లకోయ. అవును సార్, కండ్లకోయ అంటే మనకి ఐటీ పార్క్ వచ్చేది కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. ఆక్సిజన్ పార్క్ అక్కడనే ఉంది, సిఎంఆర్ కాలేజ్ అక్కడనే ఉంది. కరెక్ట్ సార్. కోంపల్లి నుంచి ఎంత డిస్టెన్స్ చెప్పండి? మనకి ఎగ్జాక్ట్లీ కోంపల్లి నుంచి 6 kilometers వస్తుంది సార్. ఓకే. అవును సార్. యాక్చువల్ 6 కూడా లేదు, కానీ మీరే 6 చెప్దాం అనేసి. అంటే జనాలు ఏంటంటే సార్ ఇప్పుడు 500 meters అయినా 200 meters అయినా మళ్ళీ అయోధ్య నుంచి ఇక్కడికి వచ్చేది. సో ఎగ్జాక్ట్ మనం తీసుకుంటే కనుక 6 kilometers వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్ చెప్పండి. మనకి ప్రాజెక్ట్ టోటల్ ఎన్ని ఎకర్స్ లో ఉంది సార్? ఇది టోటల్ మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 1 acre లో ఉంది సార్. అప్రూవల్ సార్? అప్రూవల్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ రేరా ఆల్రెడీ దీంట్లో మనకు ఓసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేసింది. అంటే రెడీ టు మూవ్. అవును సార్, రెడీ టు మూవ్ ఇన్. ఆల్రెడీ దీంట్లో మనకు 20 families వచ్చి ఉంటున్నారు. సో ఈ ప్రాజెక్ట్ ఒక హైలైట్స్ ఇది G+5 అండి. సో ఫ్లోర్ కి మనకు 18 flats వస్తాయి సార్. దీంట్లో 2 and 3 BHKs ఉన్నాయి. బట్ ఇప్పుడు మనకు యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 2 BHKs మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. 3 BHKs అన్ని సోల్డ్ అవుట్ సార్. ఓకే. సో ఫ్లోర్కి వచ్చేసి మనకు 18 వస్తాయి, టోటల్ 90 flats సార్. ఇప్పుడు కేవలం మనకు అవైలబిలిటీ వచ్చేసి 20 to 25 flats అవైలబుల్ ఉన్నాయి. ఓకే. మనకి అవి ఏ ఫేసింగ్ లో అవైలబిలిటీ? ఇప్పుడు మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో అవైలబుల్ ఉన్నాయి సార్. ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్? అవును సార్. ఇప్పుడు రాగానే కూడా అండి నేను మన ఫ్లాట్స్ కూడా చూసినాను. ఈచ్ ఫ్లాట్ కూడా కార్నర్ ఫ్లాట్ ఉంటుంది, ప్లస్ 100% వెంటిలేషన్ కూడా బాగుంటుంది, వాస్తు ప్రకారం కూడా బాగుంటుంది. ఒకసారి కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం సార్. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చెప్పండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే సార్ ఇది టోటల్గా మైవన్ టెక్నాలజీ. సో మైవన్ టెక్నాలజీ ఇవాళ రేపు మనం ఎందుకు యూస్ చేస్తున్నామంటే ఇన్ ఫ్యూచర్ సో జనరల్గా ఏంటంటే మనము రెడ్ బ్రిక్ తీసుకున్నా కానీ లేక సాలిడ్ వైట్ బ్రిక్ తీసుకున్నా కానీ మనకు క్రాక్స్ అనేది అవపడుతుంది. ఈ మైవన్ టెక్నాలజీ మీరు చూసినట్టయితే మనకి ఎక్కడ కూడా క్రాక్స్ అనేది అవపడదు. ఎందుకంటే నేను కూడా ఉంటుంది ఇప్పుడు మైవన్ టెక్నాలజీతోనే. అంటే కేవలం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం మేక ఒకటి కొట్టాలన్నా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. వాల్ థిక్నెస్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. మొత్తం కాంక్రీటే కదా. ఇంకోటి ఏంటంటే సార్ లీకేజెస్ ఉండవు, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. అయితే అండి మనకి సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఏదైతే ఇప్పుడు మనకి స్టాండ్ అలోన్ అని చెప్పుకుంటున్నామో ఇది స్టాండ్ అలోన్ అయినప్పటికీ నేను ఇంట్రోలో కూడా చెప్పిన మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్యూచర్స్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇంకో విషయం కూడా చెప్తానండి, నేను ఇంతవరకు చేసిన స్టాండ్ ఎలోన్స్లలో కూడా ఇంత అద్భుతమైనటువంటి సెట్ బ్యాక్స్ అయితే ఎక్కడ కూడా లేదండి. మీరు ఒక్కసారి మాత్రం ప్రాజెక్ట్కి అయితే విజిట్ చేసి మీరు కూడా పర్సనల్గా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు మనకి సెట్ బ్యాక్స్ చాలా బాగా వచ్చినాయి. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటుంది సార్, వెంటిలేషన్ బాగుంటుంది, ఎయిర్ ఫ్లో బాగుంటుంది, ప్లస్ మనకి ఎక్కడ చూసినా కూడా ఇక్కడ దగ్గరలో కూడా మనకి ఫారెస్ట్ ఏరియా ఉంది. అవును సార్. ప్రాజెక్ట్ లో గ్రీనరీతో పాటు ఇది కూడా పెద్ద అడ్వాంటేజ్ సార్. అవును సార్. సార్ మనకి ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి సార్. ఇప్పుడు మీరు ల్యాండ్ వాల్యూ కంపేర్ చేసుకుంటే జూన్ వరకు 50,000 ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ మీకు తెలిసి మనకు వాల్యుయేషన్ పెంచారండి. ఇప్పుడు జనరల్ గా ఇక్కడ మనకు
రిజిస్ట్రేషన్ కాస్ట్ 2200 ఉండేది, ఇప్పుడు మనకు 2800 చేశారు సార్, డిపెండింగ్ ఆన్ ద లొకాలిటీస్. ఇప్పుడు ప్రైజింగ్ కి మీరు అడిగినట్టు చేసుకుంటే మనకు 50,000 ఉండే, ఇప్పుడు అది వచ్చేసి 55 to 60 మధ్యలో పెరిగింది సార్. ల్యాండ్ మినిమం అయితే 55 అయితే వేసుకోవచ్చు, మినిమం మనం 55 ఆన్ అండ్ యావరేజ్ తీసుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు 55 మీరు తీసుకున్నా కూడా 50% మీకు ఫ్లాట్ కాస్ట్ అనేది ల్యాండ్ వాల్యూ మీద వెళ్ళిపోతుంది. దీంట్లో మనకి ఆల్రెడీ 50% ల్యాండ్ వాల్యూ కవర్ అవుతుంది అన్నారు. మనం ఆల్రెడీ మనకి thumbnail లో కూడా పెట్టేసి ఉంటారు మనలో. ఎంత మనకి ఫ్లాట్ యొక్క ప్రైస్ పడుతుంది చెప్పండి సార్. ఇప్పుడు మీరు 1020 ఎస్ఎఫ్టీ మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నా సార్, నియర్ అబౌట్ 25 to 26 lakhs ఆన్ అండ్ ప్రైస్ 26 lakhs వచ్చేస్తుంది ఫ్లాట్ కాస్ట్. అవును సార్, అంటే అన్డివైడెడ్ షేర్ అనేది మనకు 50 square yards వస్తుంది. ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్ లో మీరు చూసే ఉంటారు, ఇంత ఎక్కువ యూడిఎస్ మీకు ఎక్కువ రాదు కూడా. ప్రైస్ వచ్చేసి సార్ ఇక్కడ మనకు పర్ ఎస్ఎఫ్టీ అంటూ క్యాల్కులేషన్ లేదు. సో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ కాస్ట్ పక్కన పెడితే కేవలం మనకు 53 lakhs కి మాత్రమే చెప్పండి. సో దీంట్లో మనకి ఏంటంటే మీకు కార్ పార్కింగ్ ఇస్తున్నాము, ప్లస్ మనకు పవర్ బ్యాకప్ ఉంది. ఈ స్టాండ్ అలోన్ బిల్డింగ్ కి మనము హైలైట్స్ ఏంటంటే 3 లిఫ్ట్స్ ఇచ్చాము అనమాట. ఒక సర్వీస్ లిఫ్ట్ ఇచ్చాము, 2 ప్యాసింజర్ లిఫ్ట్ అనమాట. ఫ్లాట్ లోపల ఏసీ గీజర్ తప్ప యూ కెన్ రన్ ఆల్ ద థింగ్స్ లైక్ ఫ్యాన్స్. ఏ రూమ్ లో అయినా కూడా మీరు ఫ్యాన్స్ రన్ చేయొచ్చు, ట్యూబ్ లైట్స్ కూడా రన్ చేయొచ్చు. అంటే 24/7 పవర్ బ్యాకప్ ఉంది సార్ మనకు. ఇవన్నీ కూడా ఎమ్యూనిటీస్ స్టాండ్ అలోన్ లో ఇస్తున్నాం సార్ మనం. ఇవన్నీ కూడా స్టాండ్ అలోన్ లో మనకి ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. ఇవి ఇంక్లూడింగ్ ఆల్ కలిపి మనకి 53 lakhs. అవును సార్, ఓన్లీ రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. అయితే అండి ఇప్పుడు మన చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా చూసుకునే ముందు ఒకసారి సెట్ బ్యాక్స్ కూడా చూసుకోవచ్చు. పక్కకు కూడా అపార్ట్మెంట్ ఉందండి, ఆ అపార్ట్మెంట్కి ఈ అపార్ట్మెంట్కి మధ్యలో గ్యాప్ కూడా చూసుకోవచ్చు అండి. మీకు ట్రెమండస్ స్పేస్ ఉంటుందండి. ఆల్మోస్ట్ ఇదొక 20 feet, అదొక 20 feet, అంటే 40 feet వరకు కూడా మనకి డిస్టెన్స్ ఉంది కాబట్టి మంచి ఎయిర్ ఫ్లో ఉంటుంది. ప్లస్ వాస్తు ప్రకారం కూడా కన్స్ట్రక్షన్ చేస్తారండి. ముందుగా ఒకసారి మన చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా చూసుకునే ముందు చూసుకోవచ్చండి, మనకి మొత్తం కూడా మంచి గ్రీనరీ అన్నది కూడా మనకి ప్రాజెక్ట్ మొత్తం కూడా ఉంటుంది. మన బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చండి, మనకి పవర్ బ్యాకప్ గురించి ఇక్కడ జనరేటర్ ఉంది. ఇదంతా కూడా చూసుకోవచ్చండి. మనకి వాకింగ్ స్పేస్ కూడా మీ ఇంట్లో ఎవరైనా ఎల్డర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నా కూడా ఈ మార్నింగ్ టైంలో ఈ వాకింగ్ ఏరియాలో కూడా వాకింగ్ చేసుకున్నందుకు ప్రాజెక్ట్ చుట్టూ కూడా మనకి ఈ ఫెసిలిటీ అయితే కూడా కల్పించడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ ప్లే ఏరియా దగ్గర ఉన్నాము, ఒకసారి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా చూసుకోవచ్చు. సార్ ఇక్కడ మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్ గురించి కూడా చెప్పండి సార్. ఇక్కడ మనం స్కూల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి 3 kilometers లో మనకు సెయింట్ ఆంటోనీస్ గుడ్లపోచంపల్లి దగ్గర ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అక్కడ నుంచి ఇంకొక మనం 2 kilometers వెళ్తే కనుక మనకు అడిషనల్ స్కూల్స్ అభయ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది సార్, డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అదే విధంగా మీరు కాలేజెస్కి వస్తే కనుక మల్లారెడ్డి యూనివర్సిటీ ఇక్కడ నుంచి మనకు 3.5 kilometers వస్తుంది. అక్కడ మీకు డెంటల్, మెడికల్ అండ్ ఇంజనీరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సార్ మనకి ట్రాన్స్పోర్టేషన్ గురించి కూడా చెప్పండి సార్. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ పరంగా మీరు చూసుకున్నట్టయితే ఓలా, ర్యాపిడో, ఊబర్ అనేది మనకు 5 to 10 minutes అందుబాటులో ఉన్నదండి. ఇప్పుడు అదే మీరు ఫుడ్కి వస్తే కనుక జొమాటో, స్విగ్గీ కూడా మనకు వితిన్ 15-20 minutesలో ఫుడ్ డెలివరీ అనేది జరుగుతుంది. కమింగ్ టు మన గ్రాసరీ అనుకుంటే బ్లింకిట్ వస్తుంది ఇవాళ రేపు, మనకు జెప్టోలో కూడా అవైలబుల్ ఉంది సార్ దీంట్లో. అంటే మనకి ఆన్లైన్ మనకి ఏవైతే యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు ట్రాన్స్పోర్టేషన్ మన ఇవన్నీ కూడా వచ్చేస్తుంది. అవును సార్. సార్ మనకి ఫ్లాట్ లో 1080 SFT అన్నారు, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అన్నారు. మనకి రెంటల్ పరంగా కూడా చెప్పండి సార్, ఎందుకంటే కొంతమంది ఇన్వెస్టర్స్ కూడా చూస్తుంటారు. ఎగ్జాక్ట్లీ, మంచి పాయింట్ అడిగారు సార్ మీరు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే 1020 SFTలో మినిమం మనకు రెంటల్ ఇన్కమ్ వచ్చేసి 16,000 to 18,000 ఉంది సార్. చాలా డిమాండ్ లో ఉంది. ఇక్కడ మనకు ఫ్లాట్స్ అనేది చాలా మంది రెంట్కి అడుగుతున్నారు, బట్ ఇక్కడ మనకు అవైలబుల్ లేవు. ఓకే సార్, మనకి మెయింటెనెన్స్ గురించి కూడా చెప్పండి. మెయింటెనెన్స్ మనకు మంత్లీ ఆన్ అండ్ యావరేజ్ 2,000 వస్తుందండి, వెదర్ ఇట్ ఈస్ 2 or 3 BHK. ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో నుంచి మనకి మోడల్ ఫ్లాట్ ఉందండి, అది కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ కూడా చూసుకునే ముందు ఒకసారి డక్ ఏరియాతో పాటు మనకి బాల్కనీ ఏరియా కూడా ఎంత వచ్చిందో సార్ అడిగి తెలుసుకుందాం. సార్ మనకి డక్ ఏరియా ఎంత వచ్చింది సార్? మనకి డక్ ఏరియా మీరు చూసుకున్నట్టయితే ఫ్లాట్ టు ఫ్లాట్ మినిమం మనకు 6 feet వస్తుందండి. దీంతో పాటు మనకి ఏంటంటే ఫ్లోర్కు ఉన్న 18 ఫ్లాట్స్కి 4 ప్లేసెస్లో మనం ఆల్మోస్ట్ ఆల్ 15 feet అనేది మనకు ల్యాండ్స్కేపింగ్ ఇచ్చాము, ఇదంతా కూడా వెంటిలేషన్ కోసం. అలాగే మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్కి చూసుకున్నట్టయితే మనకి రైట్ సైడ్లో ల్యాండ్స్కేపింగ్ వస్తుంది. అలాగే మనకి ఈ ల్యాండ్స్కేపింగ్కి ఆపోజిట్లోనే మనకి వెస్ట్ ఫేసింగ్ ఉంటాయండి ఫ్లాట్స్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే. అంటే మనకి ఏ విధంగా చూసుకున్నా కూడా మనకి వెంటిలేషన్ బాగుంటుంది, చూసుకోవచ్చు అండి, ఎయిర్ ఫ్లో కూడా బాగుంది. అలాగే ఇంకో హైలైట్ విషయం కూడా ఏంటంటే అండి, మనకి ఇది ఏదైతే మనం చూస్తున్నాం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, దీనికి లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు ఉత్తరం వైపు, అలాగే దక్షిణ వైపు కూడా చూసుకోవచ్చు. 2 వైపులో కూడా మనకి డక్ ఏరియా వచ్చింది, ప్లస్ మనకి ఈ ల్యాండ్స్కేపింగ్ వచ్చింది. ఏ విధంగా చూసుకున్నా కూడా అంటే వెంటిలేషన్ అయితే బాగుంటుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూడండి, ఈచ్ ఫ్లాట్ కూడా మనకి కార్నర్ ఫ్లాట్ అని కూడా చెప్పుకోవచ్చు. సార్ మనకి కారిడార్ స్పేస్ ఎంత వచ్చింది అన్నారు సార్? ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కారిడార్ స్పేస్ వచ్చేసి మనకి 6 feet అండి జనరల్ గా. అదే మనకి వెస్ట్ ఫేసింగ్ లో చూసుకుంటే మినిమం మనకి 10 feet అనేది వస్తుంది. అంటే కొన్నిటికి 6 వచ్చినాయి, కొన్నిటికి 10 వచ్చినాయి అన్నారు కారిడార్. ఇప్పుడు మనం ఇందులో మోడల్ ఫ్లాట్ కూడా ఉందండి, అది కూడా ఒకసారి చూసుకుందాము.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి మోడల్ ఫ్లాట్ అండి, ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అన్ని ఫ్లాట్స్ కూడా మనకి సేమ్ ఎస్ఎఫ్టీలోనే అయితే ఉంటాయండి. 1020 ఎస్ఎఫ్టీ అయితే మనకి స్టాండర్డ్ ఎస్ఎఫ్టీలోనైతే మనకి ఇప్పుడు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి 2 BHK ఫ్లాట్స్ అండి. ఇప్పుడు మనం హాల్లో కూడా వచ్చాం కదా, హాల్ కూడా చూసుకోవచ్చు. మనకి మంచి స్పేషియస్గా ఉంటుంది. ఎల్ షేప్లో సోఫా సెట్ వేసుకున్నా కూడా మనకి ఈ విధమైనటువంటి స్పేస్ కూడా రావడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. మనకు మోడల్ ఫ్లాట్ కాబట్టి అండి ఈ సీలింగ్ అని ఇదంతా కూడా మనము వర్క్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు లైట్స్ అయితే వేస్తున్నాయి కదండి, వెంటిలేషన్ బాగుందని చెప్పాను కదా, ఇప్పుడు మీకు లైట్స్ ఆఫ్ చేసి కూడా చూపిస్తాను. చూసుకోవచ్చండి మనకి ఈ విధమైనటువంటి వెంటిలేషన్ ఉంది. దట్టు ఏంటంటే ఇప్పుడు మనం షూట్ చేసే టైంలో ఇప్పుడు ఇది వర్షాకాలం అండి, మొత్తం క్లౌడీగా ఉంది బయట అట్మాస్ఫియర్, అయినప్పుడు కూడా మనకి ఈ విధమైనటువంటి వెంటిలేషన్ అయితే రావడం జరిగింది. ఇటువైపు చూసుకోవచ్చండి టీవీ యూనిట్ కూడా. తూర్పు ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి సింహద్వారం, అలాగే ఇటు ఉత్తర వైపు మనకి విండో వచ్చిందండి. ఈ విండోస్ అన్ని కూడా మనకి స్లైడింగ్ విండోస్ విత్ మనకి మంచి ప్రీమియం క్వాలిటీ మనకి అల్యూమినియం ఫ్రేమ్స్ అయితే వాడడం జరిగింది. అలాగే ఇటువైపు కూడా చూసుకోవచ్చండి, మొత్తం కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కానీ హైరైజ్ అపార్ట్మెంట్స్ కానీ సరౌండింగ్లో కూడా చూసుకోవచ్చండి. గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ మనకి అపార్ట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయండి. మంచి ప్రైమ్ లొకేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇటువైపు అయితే చిన్న డైనింగ్ ఏరియా లాగానైతే మనకి ఇక్కడ ప్లానింగ్ అయితే చేశారండి. మీ యొక్క చాయిస్ తోటని ఎక్కడ రావాలనేది మీరు కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే ఇటువైపు కూడా సోఫా సెట్ కూడా వేసుకోవచ్చు అండి. ఇంత మంచి వాకింగ్ స్పేస్ అయితే ఉంటుంది. ఒకసారి ఓవరాల్ హాల్ మొత్తం కూడా చూసుకుందాము. 1020 అయినప్పటికండి మంచి స్పేషియస్గా రూమ్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందామండి. హాల్ వచ్చేసి మనకి ఈశాన్యంలో ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చండి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుంది. ఇదంతా కూడా మాడ్యులర్ కిచెన్ చేయించుకున్నట్టయితే మీ యొక్క ఫ్లాట్ కూడా ఇదే విధంగా మంచి లుక్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఇందులోనైతే కంఫర్టబుల్గానైతే ఒక 2 to 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకునేందుకైతే మంచి స్పేస్ అయితే ఉంది. కింద మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి యాంటీస్కిడ్ టైల్స్. ఓవరాల్ ఇప్పుడు మనం ఒకసారి కిచెన్ మొత్తం కూడా చూసుకుందామండి. ఇక్కడ మనకి సపరేట్గా వాష్ ఏరియా కూడా రావడం జరిగింది. ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే అండి ఈ వాషింగ్ ఏరియా అనేది మనకి కిచెన్కి మనకి అటాచ్డ్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే ఇటు వాల్ కట్టుకొని కూడా ఇదంతా కూడా సపరేట్గా వాషింగ్ ఏరియాలా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. లేదంటే అంటే మీరు ఈ విధంగా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ గురించి సపరేట్గా స్పేస్తో పాటు ఇక్కడ మనకి ట్యాప్ కూడా రావడం జరిగింది. చూసుకోవచ్చు అండి, ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఆగ్నేయం వైపు వెంటిలేషన్ పరంగా విండో రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు డక్ ఏరియా కూడా. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి కిచెన్ మొత్తం కూడా చూసుకుందామండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్ కిచెన్ కూడా చూసుకున్నాం కదా, ఇక్కడ మనకి ఒక కామన్ వాష్రూమ్ కూడా వచ్చిందండి. ఒకసారి ఇది కూడా చూసుకుందాము. మనకి వెస్ట్రన్ స్టైల్లో కబోర్డ్స్తో పాటు వాష్ బేసిన్ కూడా రావడం జరిగింది. అలాగండి ఇది వచ్చేసి షవర్ ఏరియా, మొత్తం పై వరకు కూడా టైల్స్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాష్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. ఇందులో కూడా లైట్స్ అయితే వేస్తున్నాయండి. ఇప్పుడు లైట్స్ కూడా ఆఫ్ చేస్తాను. మనకి ఈ విధమైనటువంటి వెంటిలేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి 5/6 మంచం వేసుకున్నా కూడా ఇంత మంచి వాకింగ్ స్పేస్ అయితే రావడం జరిగిందండి. కంఫర్టబుల్ ఒక ఫ్యామిలీకి అయితే హ్యాపీగా సరిపోతుందండి. దట్టు ఏంటంటే ఇది మై ఓన్ టెక్నాలజీతో కన్స్ట్రక్షన్ చేశారని చెప్పాను కదండి. ఎక్కడ కూడా మీకు గోడలకి అయితే క్రాక్స్ అయితే రావు. ప్లస్ ఏంటంటే అండి మీకు ఏదైతే వాల్ చూస్తున్నామో ఇదంతా కూడా కాంక్రీట్ వాల్ కాబట్టి మీకు డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇటువైపు మీరు టీవీ యూనిట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇటువైపు వార్డ్రోబ్స్ కానీ ఇదంతా చేసుకున్నా కూడా ఈ విధమైనటువంటి వాకింగ్ స్పేస్ అయితే ఉంటుంది. ఈచ్ రూమ్ కూడా మనకి ఏసీ వెంట్స్తో పాటు మనం ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి విండో కూడా వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి పడమర నైరుతి వైపు ఉన్నటువంటి విండో అండి. ఇది చూసుకోవచ్చండి. ఇప్పుడు మనం పైనుంచి చూస్తున్నాము మనకి సెట్ బ్యాక్స్ కూడా. ఇది వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి స్పేస్ అండి. 20 feet వరకు కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 20 feet వరకు అయితే స్పేస్ వచ్చింది. ఇంత స్పేస్ ఉంది కాబట్టి అండి మీకు మంచి వ్యూ ఉంటుంది. ప్లస్ ఏంటంటే మంచి బ్రీజ్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కానీ హైరైజ్ అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయండి. దీనికి మంచి కనెక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి రానున్న రోజులలో ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా ఇంకా కూడా పెరగడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. ఇందులో కూడా మనకి వెస్టర్న్ స్టైల్లో కబోర్డ్స్, అలాగే వాష్ బేసిన్, ఇటువైపు మనకి షవర్ ఏరియా, కింద మొత్తం కూడా యాంటీస్కిడ్ టైల్స్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇది కూడా మనకి మంచిగా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ మనకి చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి డబల్ బెడ్ వేసినా కూడా మనకి ఈ విధమైనటువంటి స్పేస్ కూడా రావడం జరిగింది. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే అండి 5/6 ఉంటుంది, పైన 3/6 ఉంటుందండి. అలాగే ఇటువైపు వాటర్ కూడా చూసుకోవచ్చు. మళ్ళీ కూడా చెప్తున్నానండి, ఇది వచ్చేసి మోడల్ ఫ్లాట్ కాబట్టి ఇవన్నీ కూడా ఇంటీరియర్స్ అయితే రావడం జరిగింది. ఫాల్ సీలింగ్ కానీ ఈ వార్డ్రోబ్స్ కానీ
ఇవన్నీ కూడా మీరే చేపించుకోవాల్సి వస్తుంది. అలాగండి ఇటువైపు చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ కావాలనుకున్నట్టయితే ఇక్కడ స్టడీ టేబుల్ కానీ ఇదంతా కూడా వేసుకోవచ్చండి. అలాగండి ఇక్కడ మన చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఇటువైపు మనకి వెంటిలేషన్ పరంగా విండో, అలాగండి పడమర వాయుంలో చూసుకున్నట్టయితే బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగింది. ఇక్కడ మనకి స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి, చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అల్యూమినియం ఫ్రేమ్స్ తోటి అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి బాల్కనీ ఏరియా కూడా చూసుకుందాము. ఈ బాల్కనీ కూడా చూసుకోవచ్చండి, మనకి 5/8.5 ఉంటుంది. అంటే మంచి బాల్కనీ స్పేస్ కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ ప్లాంటేషన్ మీద గార్డెనింగ్ గురించి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడ మనకి గార్డెనింగ్ అనేది కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. అలాగండి స్టీల్ రీలింగ్తో పాటు టఫ్ అండ్ గ్లాస్ కూడా రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ నుంచి ఓవరాల్గా వ్యూ మొత్తం కూడా చూసుకుందామండి. ఈ యొక్క ఫ్లాట్స్ కూడా చూసుకున్నట్టయితే అండి మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి మీ ఫ్యామిలీతోటనైతే విజిట్ చేయండి. కంఫర్టబుల్గా అండి, మంచిగా ఒక చిన్న ఫ్యామిలీకి అయితే హ్యాపీగా సరిపోతుంది. ప్రైసింగ్ కూడా మనకి తక్కువ ఉంది కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్నవారు మాత్రం ఎవరైతే కోంపల్లి కానీ, సుచిత్ర కానీ, గుళ్ళపోచంపల్లిలో కానీ ఎవరైతే సరౌండింగ్స్లలో సెర్చ్ చేస్తున్నారో ఈ యొక్క ప్రాజెక్ట్కి అయితే ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి. ఎందుకంటే అండి మనకి ప్రైసింగ్ చాలా తక్కువ చెప్తున్నారండి, కేవలం 53 lakhs చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ఆల్ అండి. అలాగండి ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు స్పేస్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి ఈవినింగ్ టైంలో కానీ లేదంటే మార్నింగ్ అవర్స్లలో కూడా ఇక్కడ మనకి చల్లటి బ్రీజ్ కూడా వస్తుంది. ఎందుకంటే అండి మీకు టెర్రస్ పైన వెళ్ళినా కూడా చూపిస్తా అండి, దగ్గరలో కూడా మనకి ఫారెస్ట్ ఏరియా కూడా ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇంకా ఏమైనా ఈ ప్రాజెక్ట్ సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే డిస్ప్లేలో ఉన్నటువంటి కాశీ విశ్వనాథ్ సార్కి అయితే కాల్ చేయండి. ఇక్కడ మనకి లైట్స్ అయితే ఉన్నాయండి, నేనైతే మీకు అయితే వేసి చూపించట్లేదు, ఎందుకంటే మీకు ఈ విధమైనటువంటి లైటింగ్ ఉంటుంది కాబట్టి నేనైతే మీకు లైట్స్ అయితే వేయలేదు. ఇంకో హైలైట్ కూడా ఏంటంటే అండి చూసుకోవచ్చండి, ఎక్కడ కూడా మనకి ఎండ లేదండి. మనం రెయినీ సీజన్లో మనం ఇప్పుడు షూట్ చేస్తున్నా కూడా మనకి ఈ విధమైనటువంటి వెంటిలేషన్ అయితే రావడం జరిగింది. ఈవినింగ్ వరకు కూడా మీరు లైట్స్ అయితే వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మిగతా ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా కాశీ విశ్వనాథ్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం సార్? ఇప్పుడు మనం ల్యాండ్స్కేపింగ్ దగ్గర ఉన్నాము. మీరు చూసుకున్నట్టయితే చుట్టుపక్కల ఈస్ట్ ఫేసింగ్ కానీ వెస్ట్ ఫేసింగ్ కానీ మీకు ఒక ల్యాండ్స్కేపింగ్ గ్రీనరీ అనేది చూడండి. మన గ్రీనరీ వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసాం ప్రతి ఫ్లాట్ కి. అంటే ఇప్పుడు మనకి ఇటు లెఫ్ట్ సైడ్ ఉండేటి అన్ని కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్, రైట్ సైడ్ ఉండేటి అన్ని వెస్ట్ ఫేసింగ్. అంటే అన్నిటి కూడా ఈ ల్యాండ్స్కేపింగ్ అనేది బాగుంటుంది సార్. అంటే వెంటిలేషన్ బాగుంటుంది, వ్యూ కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఇద్దరికి కూడా ఆపర్చునిటీ ఉంది మనకు చూడడానికి పోతుంది. ఇంకో అడ్వాంటేజ్ కూడా సార్, దీని వెనుక కూడా మనకి ఫ్లాట్స్ లో దీని వెనుక ఫ్లాట్స్ లేవు సార్. అంటే ఈ వెంటిలేషన్ అన్నది నార్త్ కి వస్తుంది, ఈస్ట్ కి వస్తుంది, వెస్ట్ కి వస్తుంది. 4 sides కూడా వెంటిలేషన్ ఉంటుంది. చూసుకోవచ్చండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు ఒక్కసారి ఫ్లాట్ ని టైం తీసుకొని చూడండి, అపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా. సార్ మనకి సెక్యూరిటీ పరంగా ఇలాంటి ప్రికాషన్స్? సెక్యూరిటీ పరంగా ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ప్రెసెంట్ ఇది బిల్డర్ మెయింటెనెన్స్ లో ఉంది. సో ఫ్యూచర్ లో ఇప్పుడు అసోసియేషన్ వచ్చిన తర్వాత ప్రెసెంట్ అయితే మనకు సెక్యూరిటీ గేట్ దగ్గర ఉన్నారు. ఇన్ అండ్ యాక్సెస్ అక్కడే ఆయనే ఇస్తే మనకి లోపలికి వస్తుంది సార్. మనకి సీసీ కెమెరాస్ కానీ? సీసీ కెమెరాస్ ఉన్నాయి చుట్టుపక్కల. ఓకే, అంటే ప్రాజెక్ట్ మొత్తం కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ చుట్టుపక్కల మొత్తం మనకు సోలార్ ఫెన్సింగ్ ఇచ్చాం. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళి ఇంకా మిగతా ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం పదండి. టెర్రస్ పైకి ఎందుకు వచ్చామన్నది ఒకసారి సార్ని కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ మనకి టెర్రస్ పైకి ఎందుకు వచ్చామో ఇంతకుముందు మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం, మన వ్యూవర్స్ గురించి కూడా చెప్పండి సార్. అసలు మన టెర్రస్ పైకి ఎందుకు వచ్చాం సార్? మీకు చెప్పబోయే పాయింట్ ఏంటంటే గ్రీనరీ. మీరు చూస్తున్నట్టయితే ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా, 1400 acres అనమాట. ఇన్ ఫ్యూచర్ ఇక్కడ కన్స్ట్రక్షన్ వచ్చే ప్రత్యక్ష లేదు. సో ఈ గ్రీనరీ వ్యూ అనేది నేచర్ తో మనం అతి దగ్గరలో ఉంటున్నాము. సో ఇంత తక్కువ బడ్జెట్ లో కూడా ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్ కి మనకి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయంటే మీరు ఇంకా ఆలోచించండి. ఫస్ట్ థింగ్ సార్, ఇప్పుడు మీరు ఇన్ని అడ్వాంటేజెస్ అన్నారు కదా, అందరు వీడియో మొత్తం చూడరు, వాళ్ళ గురించి చెప్తున్నాను. ప్రాజెక్ట్ సెట్ బ్యాక్స్ బాగున్నాయండి. స్టాండ్ ఎలర్లో మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్యూచర్స్ రావడం జరిగింది. దట్టు కన్స్ట్రక్షన్ పరంగా బాగుంటుంది. అలాగండి దీంట్లో మనకి తక్కువ ప్రైసెస్ చెప్పడం జరుగుతుంది. కేవలం మనకి 53 lakhsకే మనకి 2 BHK ఫ్లాట్ కూడా సొంతం చేసుకోవచ్చు. అలాగండి దీంట్లో మనం చూసుకున్నట్టయితే పక్కకి గ్రీనరీ అన్నది కూడా ఒక హైలైట్ పాయింట్ అండి. ఈ గ్రీనరీ అన్నది కూడా టోటల్ కూడా ఫారెస్ట్ ఏరియా మనకి చూడొచ్చండి. మనం మధ్యాహ్నం అవుతుంది, మంచి చల్లటి బ్రీజ్ కూడా రావడం జరుగుతుంది. ఇది మీరు ఈ అపార్ట్మెంట్లో ఉన్నన్ని రోజులు, అంటే మీ ఫ్లాట్లో ఉన్నన్ని రోజులు కూడా ఈ యొక్క నేచర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చండి. మనకి వ్యూ బాగుంటుంది, నేచర్కి దగ్గర ఉంటుంది, ప్లస్ మనకి మంచి ఫ్రెష్ ఆక్సిజన్ కూడా మనం పొందొచ్చండి. మీరు టెర్రస్ పైకి వచ్చినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. టోటల్ కూడా చూసుకున్నట్టయితే మనకి 0 పొల్యూషన్ ఏరియా అని కూడా చెప్పుకోవచ్చు. ప్లస్ మనకి ఫ్లాట్ టు ఫ్లాట్ కూడా మనకి డక్ ఏరియాతో పాటు మనకి సెట్ బ్యాక్స్ కూడా బాగా రావడం జరిగింది కాబట్టి హౌస్ మొత్తం కూడా, అంటే ఫ్లాట్ మొత్తం కూడా మనకి వెంటిలేషన్ కూడా బాగుంటుంది. సార్ చివరిగా మనకి ఇది వచ్చేసి అయోధ్య సర్కిల్కి జస్ట్ 500 meters డిస్టెన్స్ అన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం కూడా మనకి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సరౌండింగ్లో కూడా ఒకసారి చూసుకోవచ్చు అండి. ఆల్రెడీ మీకు కింద ఫ్లాట్ చూపించేటప్పుడు చూపించాను. సరౌండింగ్ మొత్తం కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కానీ హైరైజ్ అపార్ట్మెంట్స్ కూడా రావడం జరుగుతుంది. ఇది స్టాండ్ అలోన్లో తక్కువ బడ్జెట్ చెప్పడం జరుగుతుంది. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సార్ చివరిగా మనకి 53 lakhs మీరు ప్రైస్ చెప్పారు. అవును సార్.
అది ఫిక్స్డా నెగోషియేషన్? నెగోషియబుల్ సార్, నెగోషియబుల్ 100% నెగోషియబుల్. సార్ మనకి లోన్ ఎంత వస్తుంది సార్? లోన్ వచ్చేసి మనకు డిపెండ్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్ అండి. బేసిక్ గా మనకు దీనికి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ ఈ 3 బ్యాంక్స్ అయితే మనకు ప్రాజెక్ట్స్ టై అయిపోయి ఉన్నాయి సార్. ఓకే, అంటే ఎంతవరకు రావచ్చు సార్ లోన్ పర్సెంటేజ్? బేసిక్ గా ఇప్పుడు మనకి ఏంటంటే ఒకవేళ సివిల్ స్కోర్ మనకు 7-8 అబౌవ్ ఉంది అనుకోండి, 90% కూడా వస్తుంది. 90%? ఎస్ అండి. అంటే కేవలం ఒక 5.5 lakhs కట్టుకుంటే ఈ ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు. చాలా మంది కస్టమర్స్ కి 90% కూడా ఇప్పించామండి. ఇది ఒక ఇంకో అడ్వాంటేజ్ అని కూడా అనుకోండి సార్. దీంట్లో మనకి కార్ పార్కింగ్ గురించి కూడా చెప్పండి. ఈచ్ ఫ్లాట్ కి మనకి ఎంత కార్ పార్కింగ్ రావాలి సార్? మీకు 2 అయినా 3 BHK అయినా ఓన్లీ మనకు సింగిల్ కార్ పార్కింగ్ వస్తుంది. ఇప్పుడు మేజర్ గా మీకు చూసుకున్నట్టు ఏంటంటే ఏదైతే మనం 1000 SFT మనం ఫ్లాట్ తీసుకుంటున్నామో దానికి మనకు 50 square yards UDS అంటే అన్డివైడెడ్ షేర్, అది చాలా అద్భుతమైన అవకాశం అండి కస్టమర్లు కొనడానికి. సార్ దీనికి మనకి GST కూడా లేదు? అవును సార్. అంటే OC కూడా వచ్చింది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేసి కూడా మనకు 9 months అయిందండి. సో ఇది ఎవరైతే 53 lakhs చూస్తున్నారో వాళ్ళకి ఒక మంచి అడ్వాంటేజ్ అండి. బడ్జెట్ విత్ మనకి హయ్యర్ ఫెసిలిటీస్ తోటని అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. అయితే అండి మీరు వచ్చే ముందు మాత్రం మీ ఫ్యామిలీతో అనేది ఒక్కసారి విజిట్ చేయండి. సార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. సార్ని కలిసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కానీ, ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ కానీ, ఇందులో ఫ్లాట్ కొంటే ఏ విధంగా అప్రిషియేషన్ వస్తుంది, మీకు కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా సార్ మీకు దగ్గర ఉండి కూడా మంచిగా వివరించడం జరుగుతుంది. లాస్ట్గా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అండి, ఎవరైతే అండి మీ బడ్జెట్ 53 lakhs ఉందో ఒక్కసారి మాత్రం విజిట్ చేయండి. ఏవైతే ఎమ్యూనిటీస్, కార్ పార్కింగ్ కానీ ఇవన్నీ కూడా మనకి దీంట్లోనే ఏదైతే 53 lakhs చెప్తున్నారో దాంట్లోనే ఇంక్లూడెడ్ ఉంటుందండి. దట్టు మనకి నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారు. 90% బ్యాంక్ లోన్ అన్నారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మాత్రం మీరు వినియోగించుకోవాల్సిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.